ఉండవల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని ఖండించారు వైఎస్ జగన్. రాజధాని బాధిత రైతులకు అండగా నిలవటం తప్ప అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా అని నిలదీశారు. రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తోన్న మాజీ మంత్రులు ఎమ్మెల్సీలపై దాడులు చేసి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా అని ఫైర్ అయ్యారు జగన్. రైతుల కష్టాలు అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తోన్న అవినీతి దోపిడీ రైతులపై దౌర్జన్యాలు బయటకు రానియకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా అని ధ్వజమెత్తారు. ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించటానికా లేక అరాచకాలకు దాడులకు కాపలా కాయటానికా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కోఆర్డినేట్ చేయటం అత్యంత దారుణమన్నారు జగన్. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తోన్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవటం తప్పవుతుందా అని వైఎస్ జగన్ నిలదీశారు. భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించటం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయటం దారుణమన్నారు. రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. ఇక కొండవీటి వాగునీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి గత్యంతరం లేని పరిస్థితులను వారికి కల్పించారని అన్నారు. కన్నీరు పెడుతోన్న రైతులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తుంటే రౌడీజం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారని, ఇంకా ఎందుకు కావాలి, ఎవరి కోసం కావాలి అని వైఎస్ జగన్ నిలదీశారు. చంద్రబాబు బినామీలు టీడీపీ నాయకులకు భూములు పంచడానికి రైతులను నాశనం చేస్తారా అని అన్నారు. రైతులు అడుగుతోన్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి దోపిడీ కోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారని విమర్శించారు వైఎస్ జగన్. ఇక పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగం చేసి పచ్చ ముఠాలతో స్వైర విహారం చేయిస్తున్నారని అన్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, దీనిపై ఇదివరకే చాలా సార్లు హెచ్చరించామని, అయినా చంద్రబాబులో మార్పు రాలేదు సరికదా, రోజు రోజుకు దుర్మార్గాలు రెట్టింపు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇవాళ చంద్రబాబు మొదలుపెట్టిన దుష్ట సంప్రదాయానికి రేపు రెట్టింపు స్పందన ఉంటుందని హెచ్చరించారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించడం ఖాయమన్నారు. టీడీపీ గూండాలు చేసే దాడులకు వైఎస్ఆర్సీపీ తల వంచదని, అమరావతి పేరుతో రైతులను ఇబ్బంది పెడుతూ చంద్రబాబు చేస్తోన్న అవినీతి దోపిడీ దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామన్నారు. రైతులు బాధితులు ఎప్పుడూ ఒంటరి వాళ్లు కాదని, వారి పక్షాన నిలబడుతూ వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా నిలుస్తుందన్నారు వైఎస్ జగన్.